హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఒంటిపూట బడులు అయితే ప్రారంభం కానున్నాయి. ఈసారి టైమింగ్స్ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమైన గమనిక, మార్చి 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒంటిపూట బడులు అయితే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలోని పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు అయితే కనుక నిర్వహిస్తారు. 12:30 గంటల అంటే 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. మరోవైపు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని 10వ తరగతి పరీక్షలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. 10వ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం నుంచి అయితే తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. ఇక అలాగే చూస్తే తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్కబోతలు, ఎండవేడిమి కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఏటా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని ఈసారి మార్చి 16వ తేదీ నుంచి మార్నింగ్ స్కూల్స్ అయితే ప్రారంభం కానున్నాయి. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒంటిపూట బడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా మార్చి 16వ తేదీ నుంచే ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు కూడా మార్చి 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి అధికారులు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒకసారి పరీక్షల షెడ్యూల్ చూస్తే మార్చి 16 ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18 సెకండ్ లాంగ్వేజ్, 21వ తారీఖు ఇంగ్లీష్, 23వ తారీఖు గణితం, 25వ తారీఖు భౌతిక శాస్త్రం, మార్చి 28 బయాలజీ, మార్చి 30వ తారీఖు సాంఘిక శాస్త్రం, మార్చి 31న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్, ఏప్రిల్ 1వ తేదీన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ 2 అయితే కనుక నిర్వహించనున్నారు.